discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. థ్యాంక్ యూ వచ్చినది. నమస్కారం సీతారా. ఏం ఎక్స్పెక్ట్ చేశారండి? స్టూడెంట్స్ భయపోతారని లేదండి. కాదు, మీ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ అమ్మో సార్ ఉన్నారు అని వెనక్కి వెళ్ళిపోతారు కదా, క్లాస్ డుమ్మా కొట్టేద్దామని. హాయ్ దమ్మా. కెప్టెన్ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. రవి గారు థ్యాంక్ యూ, మీరు వచ్చిన చాలా థ్యాంక్స్. మీ ఫ్యాన్స్ అండి. భాస్కర్ హాయ్ స్వప్న. హై మొయ్. శివాయిజం 2. మనం అక్కడికి వెళ్ళి మన He was in my gang, the fight. JD gang. రమేష్ తను శివ గ్యాంగ్ చెప్పాను, నేను విజయ్ గారికి చెప్పా. తను శివ గ్యాంగ్ కాదండి, తను శివ గ్యాంగ్. నాకు తను శివ సత్యనారాయణ గారు బాగా గుర్తున్నారు, ఎందుకంటే బస్ వెనకాల పరిగెడతారు. అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అవన్నీ చెప్పి బోర్ కొట్టించాను కదా, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోతున్నాను. నేను 1 year బ్యాక్ విజయిజం అని ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా చాలా అదృష్టం, రామ్ గోపాల్ వర్మ, జేడీ చక్రవర్తి వచ్చారు లాంచ్కి. అప్పటి నుంచి నేను చక్రి దగ్గర మాట తీసుకున్నాను, ఇయర్కి ఒక్కసారి రండి మీరు, ఆ రోజు మీ దగ్గర తీసుకుని మిగతా అదంతా ఇయర్ అంతా వాడుకుంటానని చెప్పాను. రాముకి జేడీకి నా వీడియోస్ కూడా పంపించాను, ఎందుకంటే వాళ్ళకి బోర్ కొడుతుంది, వాళ్ళ టైం తెలుసుకోలేదు. ఉట్టి ఇలా అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తాను, ఎవరి టైం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా షార్ట్కట్గా వెళ్ళిపోతాను ఏదైనా. మా ఛానల్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది 1 year నుంచి, తనకి మేఘన ఏమో ఇజంపోరి అని పేరు పెట్టింది. సో తను చాలా మల్టీ టాలెంటెడ్, మోడలింగ్ చేస్తుంది. ఇవాళ తను విన్ అయింది, షూటింగ్లో ఉంది, ఇప్పుడే వచ్చింది.
was the original shape. Yeah, sir, it's like I can't. రాము చెప్పగానే నాకు ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా. కానీ చాలా ఆనందం వేసింది, అది సహజం కదా. రాము షూటింగ్ విశేషాలు చెప్తూ ఉండేవాడు. అమ్మ నాగార్జునకు నేను చాలా నచ్చేసాను అంటే సరిగ్గా గుర్తించాడు అని నాకు చాలా ఆనందం వేసింది. పర్సన్ని గుర్తించడం కూడా కావాలి. తర్వాత రాము షూటింగ్ విశేషాలు చెప్తుంటే నాకు నాగార్జున మీద చాలా ప్రేమ పెరిగిపోయి. పర్సనల్గా బాలసుబ్రహ్మణ్యం గారు, వేటూరి సుందరరామూర్తి గారు ముందే తెలిసి వాళ్ళందరికీ అభిమాని నేను. ఈ రాము వచ్చి ఇళయరాజా గారిని, సీతారామదాస్ గారిని కలిపేటప్పటికి నాకు చాలా ఆనందం వేసింది. రాము అవుట్డోర్ షూటింగ్ అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు షూటింగ్ అయిపోయి వచ్చాక వచ్చి నాతో చెప్పాడు, అమ్మా వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ లైట్ బాయ్స్ వాళ్ళని వచ్చి, బాబు నాన్నగారు మాకెంతో చేశారు, అందుకని మీరు మన బొర్రా కేవ్స్ అంటే లోపలికి వెళ్ళడానికి మీరు ఆలోచిస్తున్నారు, ఏం పర్వాలేదు ముందు మేము వెళ్ళి చూసి వస్తాం అని రిస్క్ తీసుకుని అంత ప్రేమగా చెప్పారంటే నాకు కూడా చాలా సంతోషం వేసింది. శివ అని పేరు అనుకుంటున్నారు అనగానే నాకు శివుడు అంటే ఇష్టం. శివుడు ఆయనే పెట్టిచ్చేసుకున్నాడని మనం అడగకుండానే, చెప్పకుండా, రాముకి చెప్పకుండానే. నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ గారు బాగా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది అన్నపూర్ణ గారు నన్ను చాలా ప్రేమగా చూసేవారు, ఎప్పుడు ఇంటికి పిలిచేవారు, ఆమె కూడా వచ్చేవారు. ఇది సారథి స్టూడియో నుంచి మొదలైన స్నేహం. అన్నపూర్ణ స్టూడియో 75లో ఓపెన్ చేయగానే కృష్ణరాజు గారిని పిలిచారు, నాగేశ్వరరావు గారు పిలిచి సౌండ్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారు. నాగేశ్వరరావు గారికి కృష్ణరాజు గారు అంటే చాలా ప్రేమ. రోజు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేవారు. ప్రతిరోజు అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు స్టూడియోలోనో ఇంట్లోనో మాట్లాడుకున్నారు. సినిమా మొదలవగానే నా పెద్ద కొడుకు శివకుమార్ పేరు కనపడగానే నాకు చాలా ఆనందం వేసింది. శివ కాలేజ్కి వెళ్ళిన బిల్డింగ్ మా అమ్మాయి స్కూల్. స్టూడియో చూసినప్పుడు అందరూ ఇంకా అసలు షాక్ అయిపోయారు. గోపిబావ అసలు చాలా తక్కువ మాట్లాడతారు, మా మేనల్లుడు సీనియర్ డాక్టర్ కార్డియాలజిస్ట్. ఆయన బయటకు వచ్చి అసలు ఆ ఫైటింగ్స్ ఏంటండి, నేను ఇంక అసలు స్టన్ అయిపోయారు.
అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణమ్మ గారు, అక్కినేని వెంకట్ గారు, అమలా గారు, నాగార్జున గారు, యార్లగడ్డ సురేంద్ర గారు, కాస్ట్, క్రూ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వ్యూయర్స్, ఆడియన్స్, స్పెషల్లీ శివనాగేశ్వరరావు గారు, మా అన్నయ్య చిట్టి, మా అన్నయ్య శివ్ కుమార్, అందరికీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ విజయజం. లొకేషన్స్ చూపించింది, వీళ్ళందరూ కాంటాక్ట్స్ ఇచ్చింది నాగేశ్వరరావు గారు అండి. చాలా థ్యాంక్స్ నాగేశ్వరరావు గారు, మీ వల్లే వాళ్ళు జరిగింది. చాలా చాలా థ్యాంక్స్. నేను 3 వాక్యాలు చెప్తాను. డేజావు అంటారు, అంటే ఈ పరిసరాల్లో మనం ఎప్పుడో చిన్నప్పుడు తిరిగాము అని అనిపిస్తూ ఉంటుంది. ఒక బీచ్లో తిరుగుతున్నప్పుడు గత జన్మలో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ లొకేషన్లన్నీ చూస్తున్నప్పుడు నిన్నో మొన్నో మేము అక్కడ షూట్ చేసామని అనిపించింది నాకు. అది అలాంటి ఒక ఫీలింగ్ కలిగింది నాకు. ఇంకొకటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పాండే బజార్లో ఉన్న రోజుల్లో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారట, నువ్వు దానికి కో డైరెక్టర్ అట. ఏంటి అతని బ్యాక్గ్రౌండ్, వాట్ ఈజ్ హిజ్ బ్యాక్గ్రౌండ్ అని అడిగేవాళ్ళు. అప్పుడు నేను చాలా అప్రయత్నంగా నాకే సంబంధం లేకుండా చెప్పిన ఒక మాట ఏంటంటే, హీ హ్యాజ్ నో బ్యాక్గ్రౌండ్, హీ హ్యాజ్ ఓన్లీ ఫోర్గ్రౌండ్ అని చెప్పా. అది నేను ఎందుకు చెప్పాను నాకు తెలీదు. మరి అలా అయిపోతే ఇప్పుడు దీనిలో ఒక డైలాగు నేను చెప్తాను, అంటే మరి అది ఎక్కడ లేదు. స్టూడెంట్స్ లీడర్స్ బలం మనకు ఉపయోగపడాలి, కానీ మన బలం మీద వాళ్ళు బతకూడదు అని రఘువరన్ చెప్తాడు జేడీ చక్రవర్తి గురించి. అది నాకు చాలా నచ్చిన మాట అన్నమాట. తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది సౌండ్ చాలా స్పెషల్గా ఉంది, ఎందుకు ఇంత అద్భుతంగా ఉంది అని అంటే, రామ్ గోపాల్ వర్మ అనబడే రాము సౌండ్ రాజు గారు అబ్బాయి, కృష్ణరాజు గారు అబ్బాయి. చేసి చూసి మేము అది ఎక్స్పీరియన్స్ చేసిన పిమ్మట మళ్ళీ ఇది చూస్తూ ఉంటే మళ్ళీ మాకే ఒక రకమైన ఒక హై వచ్చిందండి. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ శివ. అది మీరు ఆర్గనైజ్ చేసి మీ ద్వారా మళ్ళీ వి ఆల్ అసెంబ్ల్డ్ హియర్ అండి. అంటే వాళ్ళందరినీ చూసి చాలా కాలం అయిందండి. నేను భాస్కర్ని కానీ, రమేష్ని కానీ, సత్యనారాయణ కానీ, వీళ్ళందరినీ చూసి చాలా కాలం అయిందండి. సో నైస్, వీ కుడ్ గెట్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ విజయ్ గారు. అక్కడే కదండి కలిసేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత పెద్ద ఈవెంట్ని, ఇంత బ్యూటిఫుల్ డాక్యుమెంటరీని, అంతమంది దిగ్గజాలను ఒక డాక్యుమెంట్లో తీసుకురావడం, ప్లస్ శివాలోని చాలా మెమరబుల్ మూమెంట్స్ని మళ్ళీ గుర్తు చేయడం, అంటే ఎసెన్స్ కాచి వడబోసి అందరికీ చూపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ఇదంతా చేసిన విజయ్ గారికి అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. ప్యూర్లీ కోఇన్సిడెన్స్ అండి లాంటి సినిమా మీద నేను వర్క్ చేయడం. ఆల్సో ఆఫ్టర్ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్, రైట్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ కల్ట్ ఫర్ మెనీ ఆఫ్ అస్, మెనీ పీపుల్ దట్ ఐ నో ఆఫ్. అలాంటి సినిమా మీద వర్క్ చేసే అవకాశం కూడా వస్తుంది అన్నది ఇట్ వాస్ బియాండ్ మై ఇమాజినేషన్. శివ పిక్చర్ రిలీజ్ అప్పుడు నేను ఈస్ట్ గోదావరిలో మా నేటివ్ ప్లేస్లో ఉన్నాను. నేను బిజీగా ఉండి పాలకొల్లో చూసాను మార్నింగ్ షో. ఆ థియేటర్ వాళ్ళు నాకు బాగా తెలుసు. ఏంటి ఎలా ఉంది ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగితే ఫస్ట్లో ఓకే అన్నట్టుగా ఏదో అని ఇంటర్వ్యూలో వచ్చేటికి, సార్ మా రిలీజ్ థియేటరు అది ఏమన్నా అంటే ఒక సెన్సేషన్ చుట్టించేలా ఉంది సార్ అని చెప్పాడు.
మీరు ఫస్ట్ సినిమా చూసిన వెంటనే అని మాకు అందరికి కూడా బాగా అనిపించింది. పెద్ద హిట్ సెన్సేషన్ కలుగుతుందని మాకు అనిపించి అట్లాగే అయింది. చాలా సంతోషం. అది కాకుండా ఇప్పుడు రాము దాన్ని మళ్ళీ రిలీజ్ చేయటం ఒక సెన్సేషన్ కూడా త్వరలో కూడా సృష్టించబోతుంది. ఆ పిక్చర్ 4Kలో సౌండ్ ఎఫెక్ట్స్ అయిన డిఫరెంట్గా వచ్చి అది రిలీజ్ అయిందంటే ఒక సెన్సేషన్ అవుతుందని నా నమ్మకం. అది హాయ్, నా పేరు దినేష్. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ శివ అంటే సీన్లుగా నేను స్కూల్ ఆ టైంలో ఉన్నప్పుడు చూసినా కూడా అందరూ చెప్పే పంచ్ ఏదైతే ఉంటుందో అది స్టిల్ ఫీల్ అవ్వగలిగాను. అన్ని సీన్స్ అవి సెపరేట్గా చూసి ఒకేసారి ఫిలిం చూసిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ కలగడం అనేది వెరీ రేర్, బట్ స్టిల్ ఐ కుడ్ ఫీల్ దట్ పంచ్. ఈ సినిమాలో నేను చక్రవర్తి గారి బ్యాచ్లో చేశాను. నాగార్జున గారితో 2 ఫైట్స్ ఉండేవి నాకు. సినిమా దాదాపు ఒక 1 month వరకు రెగ్యులర్గా వెళ్ళేవాడిని నేను షూటింగ్కు. చాలా బాగుండేది. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో చేసినందుకు నా అదృష్టంగా భావించాను నేను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ. శివాలో నేను భాషగా యాక్ట్ చేశాను అండి. ఆఫ్టర్ 36 years రిలీజ్ చేస్తున్నారు. ఇది తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రంలో రామ్ గోపాల్ గారు క్యారెక్టర్ ఇచ్చేందుకు వారికి ధన్యవాదాలు. విజయ గారు ఈ ఫంక్షన్ పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. శివ ఈ సినిమా పనిచేయడం అనేది మేబీ అదంటారు కదా, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు అస్. తెలుగు సినిమా ఫీల్డ్ని ఎలా అయితే మార్చేసిందో, ఒక సినిమా అనేది ఒక లైఫ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఐ హ్యావ్ టు బికమ్ ఏ డైరెక్టర్ అని చెప్పేసి చాలామందికి ఇంపాక్ట్ క్రియేట్ చేసి చాలామంది ఈరోజు ఇండస్ట్రీకి వచ్చారు. అలాంటి సినిమాకి నేను కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ఫుల్ టు రాము గారు అండ్ ఫర్ దిస్ ఎపిక్ ఫ్యాంటాస్టిక్. అసలు మేమందరం దీంట్లో పార్ట్ అయి ఉన్నందుకు వి ఫీల్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మా విజిజం టీం, వచ్చిన గెస్ట్లు, మా స్టాఫ్ అందరూ చేయకపోతే నేను ఏమీ చేయలేను. పేరున చెప్పడానికి టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. సో అందరూ సహకరించారు చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది.